భారతదేశ జనాభా నిర్మాణం వేగంగా మారుతోంది. 1997 నుండి 2012 మధ్య జన్మించిన జెన్‌జెడ్ తరం ఇప్పుడు దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలపై గణనీయ ప్రభావం చూపుతోంది. ఇండియా ఇన్ పిక్సెల్స్ నివేదిక ప్రకారం దేశ జనాభాలో 27.1% జెన్‌జెడ్ తరానికి చెందినవారు. ఈ యువత భారతదేశ భవిష్యత్తును రూపొందించే శక్తిగా మారుతోంది. బీహార్ రాష్ట్రం జెన్‌జెడ్ జనాభాలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 32.5% మంది ఈ తరానికి చెందినవారు. అంటే బీహార్లో ప్రతి ముగ్గురిలో ఒకరు యువత. బీహార్ తర్వాత జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ గణాంకాలు ఉత్తర భారతదేశంలో యువ జనాభా శాతం ఎక్కువగా ఉందని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు దక్షిణ భారత రాష్ట్రాల్లో జెన్‌జెడ్ శాతం తక్కువగా ఉంది. తెలంగాణలో 24.8%, కర్ణాటకలో 24.1%, ఆంధ్రప్రదేశ్లో 23.5%, తమిళనాడులో 22%, కేరళలో 21.8% ఉన్నారు. దక్షిణ రాష్ట్రాల్లో జనన రేటు తక్కువగా ఉండటం, జనాభా వయసు సగటు ఎక్కువగా ఉండటం దీనికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. జెన్‌జెడ్ కేవలం జనాభా భాగం మాత్రమే కాదు, వారు దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి. డిజిటల్ యుగంలో పుట్టి పెరిగిన ఈ తరం స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. రాజకీయ, సామాజిక అంశాలపై వారికి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. సాంప్రదాయ రాజకీయాలకు బదులు కొత్త ఆలోచనలు, మార్పుల కోసం వీరు ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగ రంగంలోనూ జెన్‌జెడ్ విభిన్న దృక్పథం కలిగి ఉంది. సాంప్రదాయ ఉద్యోగాలకు బదులు స్వయం ఉపాధి, స్టార్టప్ల స్థాపనకు వీరు మొగ్గు చూపుతున్నారు. ఉత్తర భారతదేశంలో యువత శాతం ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో మార్పులు తీసుకురావడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వాలు ఈ యువత ఆకాంక్షలను అర్థం చేసుకొని విద్య, ఉపాధి, ఆవిష్కరణలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ఈ శక్తివంతమైన తరం ఆందోళనలు, అసంతృప్తి వ్యక్తం చేయవచ్చని హెచ్చరిస్తున్నారు. జెన్‌జెడ్ భారతదేశ భవిష్యత్తును రూపొందించే శక్తిగా ఉద్భవిస్తోంది. వీరి డిజిటల్ నైపుణ్యం, సామాజిక స్పృహ, మార్పు కోసం ఆసక్తి దేశాన్ని కొత్త దిశలో నడిపే అవకాశం ఉంది.